చూసారండి, ఇది చిలకడ దుంప అండి. అంటే నేను లాస్ట్ టైం వేసిన దుంపలు తీసేస్తే అవి చాలా పెద్దవి వచ్చినాయి. అందరూ చూసారు కదండి. దానికి మరి ఏరు ఉండిపోయిందో తెలీదు, చిన్న దుంప ఉండిపోయిందో తెలీదు. ఇదైతే నేను పెట్టలేదండి. నేను ఫస్ట్ పెట్టుకున్న హార్వెస్ట్ చేసేసుకున్నాక ఆ దుంపలు పోయిన తర్వాత ఇప్పుడు ఇది మళ్ళీ మొక్క వస్తుందండి. నేనైతే పెట్టలేదు ఈ చిలకడ దుంప. ఏరు వల్ల వస్తుందో లేకపోతే చిన్నది ఏమన్నా దుంప ఉండిపోయి వస్తుందో నాకైతే తెలియదండి. ఇదైతే దానిగా వస్తుందన్నమాట ఈ చిలకడ దుంప. హ్యాపీయే కదండి, చూడాలి. నేనైతే ఇంకోటి గ్లాస్లో పెట్టి ఉంచాను, మొక్క వస్తే తీసుకొచ్చి కప్పెడదాం కదని. ఈలోపే ఇది వచ్చేసింది. దీన్ని అలా కాపాడుతున్నాను జాగ్రత్తగా. చూడాలండి మరి ఏమవుతుందో చూసి దీన్ని చేయాలి, ఎలా చేయాలి, ఈ ఎండాకాలం ఎలా భద్రంగా చూసుకోవాలనేది చూసుకోవాలండి. ఇంకంతే, ఏమవుతుంది అన్నది దేవుడి దయ. మనం చేయవలసింది చేస్తాం, ఆ పైన భగవంతుడి దయ. కానీ నేను వేయకుండా వచ్చింది చిలకడ దుంప. నాకు చాలా హ్యాపీగా ఉంది.